స్విచ్ ఆఫ్ చేయండి, ప్రతిదీ స్విచ్ ఆఫ్ చేయండి. సార్ మీరందరూ నిలబడాల్సిన అవసరం లేదు, కూర్చోండి. చెప్పేది మీకే, అందరూ కూర్చోండి. అందరూ అలా కూర్చోండి. ఇతని బాడీని ఇంకా ఇక్కడ ఉంచడం మంచిది కాదు. చనిపోయిన తర్వాత చేయాల్సిన మర్యాదలు చాలా ఉన్నాయి. ఓకే ఓకే, లోపలికి పంపించండి, నేను వెయిట్ చేస్తాను. ఇక్కడ ఒక మర్డర్ జరిగింది ఫాదర్, దానికి కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి. కావలసిన ఏర్పాట్లన్నీ మేము చేస్తున్నాం. వచ్చేసారు. Yes, sir. సార్, మీ పరిస్థితిని తలుచుకుని నేను చాలా బాధపడుతున్నాను. కానీ మాకు వేరే దారి లేదు. మీకు తెలిసి అజయ్కి ఎవరన్నా శత్రువులున్నారా? లేదు సార్, కొంచెం బయటకు వస్తారా ప్లీజ్? జాగ్రత్తగా చూసుకో. మీ అబ్బాయిని హత్య చేసిన వాడు ఇక్కడున్న జనంలోనే ఉన్నాడు. ఇక్కడున్న వాళ్ళలో ఎవరినైనా సరే మీరు ఇంతకుముందు చూసారా? టేక్ యువర్ టైం, జస్ట్ అబ్జర్వ్. లేరు. మీకు తెలిసి అజయ్కి తెలిసిన వాళ్ళెవరూ ఇక్కడ లేరు? లేదు సార్. నా కొడుకు ప్రాణాన్ని తీసిన వాడు ఎవడైనా సరే వాడు తప్పించుకోకూడదు. వాడిని చట్టం ముందు దోషిగా నిలబెట్టాలి. మా ఆశల మొత్తాన్ని వాడు నాశనం చేశాడు. సార్, వాడిని వదలదు సార్. వాడికి శిక్ష పడాలి. వాడు తప్పించుకోకూడదు. రిలాక్స్ రిలాక్స్. హంతకుడు ఎవరనేది మేం కనిపెడతాం. నేను మీకు మాటిస్తున్నాను. రిలాక్స్ ప్లీజ్. బయటికి తీ. గెట్ దిస్ నెంబర్ అండ్ ట్రేస్ ద కాల్. సార్, ఈ కాలంలో అమ్మాయిలకి చాలా కలెక్షన్లు. నాకు తెలిసేలాగా ఒకటి, నాకు తెలియకుండా ఒకటి, లవర్కి తెలిసి ఒకటి, లవర్కి తెలియకుండా ఒకటి. ఇన్ని కనెక్షన్లు ఒకేసారి పెట్టుకున్నావంటే నీ నెట్వర్క్ జామ్ అయిపోతుంది. ఇంకా నీకు ఎన్ని అడిషనల్ నెంబర్స్ ఉన్నాయి? సార్, పెన్. నువ్వు ఎక్స్ట్రా చేయకు, నా దగ్గర కూడా పెన్ ఉంది. చెప్పవే. 9895943856. టోల్ ఫ్రీ కాదు కదా? నీ పేరేమిటి? పూజ. పూజ అంటే వీళ్ళందరూ పూజారులా? లేదు, నా ఫ్రెండ్స్.
ఈ అజయ్తో మీకు ముందే పరిచయం ఉందా? లేదు సార్. అబద్ధాలు చెప్పకండి. మేము చెప్పింది నిజం సార్. అతన్ని మొదటిసారిగా ఇక్కడే చూసాం. హత్య జరగడానికి ముందు మీకు అజయ్కి గొడవ జరిగింది నిజమేనా? అది మీరిద్దరు గొడవ పడ్డ కొంచెంసేపటి తర్వాత అజయ్ హత్య జరిగింది. పరిస్థితుల్ని బట్టి చూస్తుంటే మీ మీదే అనుమానం వస్తుంది. అండ్ దట్స్ వాట్ హ్యాపెనింగ్ హియర్. సో టెల్ మీ, ఎందుకని గొడవ పడ్డారు? నేను చెప్తాను సార్. అతను నా పర్మిషన్ లేకుండానే నన్ను ఇక్కడ ఫోటో తీశాడు సార్. ఇన్ రాంగ్ యాంగిల్స్. ఇక్కడేనా మేడం? అవును మేడం, అక్కడే సైన్ చేయండి. ఏయ్, ఏం చేస్తున్నావు? ఏయ్, నువ్వు చాలా బాగున్నావు. Stop it. ఏయ్, I need one more. ఫోటో తీయదని చెప్తున్నారా? Please. ఏయ్, చెప్పేది నీకే. Hey, ఆపమని నువ్వు చెప్తున్నారా చాలా లేదా? sexy గా ఉన్నావు. స్టాప్ ఇట్ ఇడియట్. ప్లీజ్ ఏంటి ఏమైంది? ఇతను నన్ను ఫోటోస్ తీస్తున్నాడు. రేయ్ ఏంట్రా? జస్ట్ కూల్ యార్. అందం ఎక్కడ కనిపించినా దాన్ని బంధించడమే నా పని. దట్స్ మీన్ అజయ్. నువ్వు ఎలాంటి వాడైతే నాకెందుకురా? ఎందుకురా ఫోటో తీసావు? ఏంట్రా కొడుతున్నావు? ఏయ్, మర్యాదగా మాట్లాడు. అయితే మిమ్మల్ని కాపాడడానికి వీళ్ళందరూ వచ్చారు నిజమేనా? అవినాష్ సార్. వెళ్ళి అజయ్ ఫోన్ తీసుకురా. సార్. మీరంతా ఎక్కడ పనిచేస్తున్నారు? IBS ఇన్ఫోటెక్ కాకినాడ. మీరందరూ ఒకే బ్యాచా? అవును సార్. ఒక బ్యాంక్ లోన్ కోసం మీరు ఇక్కడికి వచ్చారని చెప్తున్నారు. ఎవరి కోసం? సార్ నా కోసం. నిజం చెప్పు. అలా చేసినందుకు పగతోటి మీరే కదా అజయ్ని? లేదు మేడం, అతనెవరో మాకు తెలియదు. ఇంత చిన్న విషయానికి మేము అతన్ని చంపాల్సిన అవసరమే ఉంది. అంతేకాకుండా ఒకరిని హత్య చేసేంత ధైర్యం మాకు లేదు సార్. అలా అయితే ధైర్యం కనుక ఉంటే చంపేవాడివి కదా సార్. అదేంటంటే వీళ్ళని బయటికి పంపించే అవినాష్. సార్. సార్, సార్ వాళ్ళని అలా ఏమీ అడగకుండా వదిలేశారు? ఎస్, ఐ థింక్ అవినాష్ ఇస్ రైట్. వాళ్ళు అయ్యుంటారని నాకు అనిపించట్లేదు. దే ఆర్ స్మార్ట్, ఇంటెలిజెంట్ అండ్ వెల్ ఎడ్యుకేటెడ్. అందరి ముందే వాళ్ళు అజయ్తో గొడవ పడ్డారు కాబట్టి వాళ్ళు ఇలా హత్య చేసుండరు. ఎందుకంటే వాళ్ళకి దాని పరిణామాలేంటో తెలుసు. సహజంగా వాళ్ళనే మనందరం సందేహిస్తాం. అంతేకాదు, అవినాష్, రేవతి సందేహించే విధంగా వాళ్ళకి అజయ్ మీద కోపం ఉంటే వాళ్ళు దాన్ని ఈ బ్యాంకులో తీర్చుకునేవారా? అందుకు అవకాశమే లేదు. బయటే ఏదో ఒకటి చేసుండేవారు. ఇది వాళ్ళ పని కాదు, వేరే ఎవరు. ఈ బ్యాంకులోనే మన చేతికి అందేంత దూరంలో ఒక అమాయకుళ్లాగా తిరుగుతున్నాడు. నువ్వేం చేస్తున్నావు? నాకు అర్జెంట్ కాల్ వస్తుంది సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఇక్కడ ఎవరికి ఫోన్ అక్కర్లేదు, నీకు మాత్రం కావాలా? నువ్వేమన్నా అంత గొప్ప పుడిగివా? నన్ను అర్థం చేసుకోండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ఫోన్ ఇవ్వండి సార్. ఇవ్వండి. సార్, ఇవ్వండి సార్. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్. ఆగరా, ముయ్యరా. సైలెన్స్. దయచేసి ఫోన్ ఇవ్వండి సార్. ప్లీజ్ సార్, సార్ ప్లీజ్. నమస్తే సార్. ముందు మనం అనుకున్నట్టే ఆ స్థలానికి 1 గంటకి సరిగ్గా వచ్చేయండి. 2 కోట్ల రూపాయలు ఆ వెంకటేశ్వర మిల్స్ లో మీరు పెట్టేయాలి. అలా చేయకపోతే మీ అమ్మాయిని ప్రాణాలతో చూడలేరు. మీకు ఎక్కువ సమయం లేదు. సార్ ప్లీజ్, సార్ ప్లీజ్, నా కూతురు సార్. ప్లీజ్ సార్, నా కూతుర్ని కాపాడండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్ టైం అయిపోతాను సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఇక్కడ చెప్పలేనన్ని సమస్యలున్నాయి. రాను రాను పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుంది. ఇక్కడికి కిడ్నాపర్స్ ఎంత దూరంలో ఉన్నారో త్వరగా ట్రేస్ చేయండి. అరౌండ్ 10 కిలోమీటర్స్ సార్. 10 kilometers ఇన్ దిస్ ట్రాఫిక్ ఈజ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఇప్పుడు మనం ఏం చేయాలి సార్? లోకల్ స్టేషన్ లో చెప్దామా? లేదు, లోకల్ పోలీస్ స్టేషన్ లో చెప్పి ప్రయోజనం లేదు. వాళ్ళు ఎలా డీల్ చేస్తారో కూడా మనకు తెలియదు. ఇది చిన్నపిల్ల జీవితం.
కేవలం ఒకే ఒక వ్యక్తి ఈ పని సరిగ్గా చేయగలడు. అతనే సిద్ధార్థ్. వినిపిస్తోందా? ఒక హత్య జరిగింది. పోలీసులు లోపల ఉన్నారు. చెప్పండి, హత్య చేయబడ్డారు. కానీ వారి వివరాలు మాత్రం ఇంకా తెలియట్లేదు. దాని గురించి అందరూ వెయిట్ చేస్తున్నారు. దానికి తగిన సమాచారం త్వరలోనే తెలుస్తుందని ఆశిస్తున్నారు.